గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త బ్లాగ్తో వచ్చేస్తున్నాను. సో నేను మా హోమ్ టౌన్కి వచ్చానండి. సో ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ రొటీన్ ఎలా అయితే జరిగిందో అదంతా కూడా నేను బ్లాగ్లో షూట్ చేస్తున్నాను. స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అలానే దోశ ఉందండి. సో ఇక్కడ ఇడ్లీ అలానే దోశ కూడా వేసేసారు. సో మా బుడ్డోడికి ఇడ్లీ పెడదామని చెప్పి ఫస్ట్ అయితే ఇడ్లీ అయితే వేయించేసానండి. సో టిఫిన్ అయితే ఇది ఇట్లా అయిపోయింది మాకు మార్నింగ్. ఇప్పుడు ఇక్కడ పార్లర్కి అయితే వచ్చేసానండి. సో శారీ డ్రాపింగ్ అవన్నీ చేయించుకుందామని వచ్చాను. సో నేను అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను పార్లర్కి అయితే వచ్చానండి. సో ఎందుకంటే మా మేనల్లుడు బర్త్డే కాబట్టి సో నేను ఇక్కడ శారీ అయితే డ్రాపింగ్ చేయడానికి ఇచ్చాను. సో అది ముందు రోజు ఇస్తే సో వాళ్ళన్నీ కూడా రెడీ చేసుకుంటామని చెప్పారని సో వచ్చానండి. సో ఈ పార్లర్ అయితే నాకు చాలా బాగా తెలుసు. సో ఇప్పుడు ఈమె దగ్గరికే వచ్చి నేను ఏమన్నా ఫేషియల్ చేయించుకోవాలన్నా ఐబ్రోస్ చేయించుకోవాలన్నా చేయించుకుంటా. సో ఆమెకైతే ఇచ్చేసాను. సో హెయిర్కి నేను పిన్స్ అంటే ఫ్లవర్స్ లాంటివి అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చాలా ఉన్నాయండి. సో హెయిర్ కూడా ఆమె సెట్ చేస్తానన్నారు. సో ఇక్కడ కొన్ని హెయిర్కి నేను ఫ్లవర్స్ లాంటివి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో నా పింక్ సారీ కాబట్టి సో పింక్ అండ్ కొంచెం క్రీమ్ కలర్ వచ్చిన ఇట్లా ఫ్లవర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇంటికి వచ్చేసిన తర్వాత మా మదర్ ఇక్కడ రొయ్యల కర్రీ చేస్తున్నారు మాకు, అలానే పీతల కర్రీ కూడా చేస్తున్నారు. సో ఆ బిట్స్ కూడా యాడ్ చేశానండి. సో ఇక్కడ ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి అలానే సాల్ట్ అలానే పసుపు అన్నీ కూడా వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసేసారండి. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసారు. సో ఇక్కడ మా మమ్మీ ఎట్లా చేస్తారా అది చూపిస్తున్నాను నేను. సో రొయ్యలు కూడా చిన్న రొయ్యలేనండి, బాగా టైగర్ రొయ్యలు కాదు. సో చిన్న రొయ్యలు సో బాగా నీట్గా క్లీన్ చేసేసి సాల్ట్ వేసి క్లీన్ చేసేసారు. సో అవన్నీ కూడా ఇక్కడ ఈ ఆనియన్ గ్రేవీలో అయితే వేసేసారు. అలానే ఇక్కడ రొయ్యలకి కర్రీకి ఏదైతే మసాలా ఉంటుందో అది కూడా యాడ్ చేశారు. మా మదర్ గసగసాలు అలానే ధనియాలు ఆ రిలేటెడ్ మసాలా అయితే ఎప్పుడు వేస్తారు అదే వేసేసారు. కొత్తిమీర అయితే వేసేసారు. ఇక్కడ మాకు రొయ్యల కర్రీ కూడా రెడీ అయిపోయింది. అలానే కుక్కర్లో ఇప్పుడు పీతల కర్రీ అయితే వండుతున్నారండి. సో నేను ఆ బిట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో సేమ్ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపునైతే యాడ్ చేసేసారు. సో యాడ్ చేసి బాగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ పీతల్ని అయితే క్లీన్ చేసుకున్న పీతల్ని లెగ్స్ అలానే వాటి హ్యాండ్స్ ఉంటాయి కదా సో వాటితో మొత్తం వేసేసారండి. ఎందుకంటే ఇవి చిన్న పీతలంట. సో అవి తీస్తే ఏమీ ఫ్లెష్ అయితే ఏమి ఉండదు. సో అందుకని అట్లానే వేసేసారు. సో ఈ గ్రేవీ మొత్తం అంటే మసాలా మొత్తం కూడా పీతలకు పట్టేలాగా బాగా కుక్ చేసుకుంటామండి లో టు మీడియం ఫ్లేమ్లో. సో మా మదర్ పీతల కర్రీ అయితే బాగా చేస్తారు. సో పీతలు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అలానే కరివేపాకు కూడా వేసుకున్నామండి. అంటే కరివేపాకు ఇందులో పీతల కర్రీలో మెయిన్గా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో చాలామంది ఇందులో వంకాయ కూడా వేసుకుంటారు. సో ఇక్కడ మేమైతే వంకాయ యాడ్ చేయలేదండి. ఇక్కడ మళ్ళీ సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పీతల కర్రీకి ఏమైతే మసాలా కావాలో అవన్నీ కూడా యాడ్ చేస్తున్నారు. అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసారండి. సో అలానే కొంచెం కారం సాల్ట్ అవన్నీ కూడా యాడ్ చేసేసి సో కుక్కర్ పెట్టుకునే వాళ్ళు సో కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో ఇలా అయితే బాగా అయితే కుక్ అవ్వాలండి. సో లాస్ట్లో అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే మనకి పీతల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఎంతమందికి నాన్ వెజ్ ఇష్టమో అలానే పీతల కర్రీ అనేది ఇష్టమో ఇలానే చేసుకుంటారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూసారా చాలా చాలా ఎమ్మీగా ఉందండి. సో పీతల కర్రీ అయితే నాకు పీతల కర్రీ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ మా మదర్ బొబ్బరి వడలు వేస్తున్నారండి. సో ఈవినింగ్ స్నాక్ లాగా 4 ఆ టైంకి. సో ఆల్రెడీ బొబ్బరి పప్పు అయితే
గ్రైండ్ చేసి ఉంచారంట. సో మేము వస్తాం కదా అని, నాకు బొబ్బరి వడలు అంటే చాలా ఇష్టం అండి. సో ఇక్కడ బొబ్బరి వడలు అయితే వేస్తున్నారు. సో మా హస్బెండ్కి క్రిస్పీగా రావాలని చెప్పి కొంచెం పల్చగా అయితే వేస్తున్నారు. సో ఇలా క్రిస్పీగా అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం అయితే ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఇక్కడ బొబ్బరి వడలు కూడా రెడీ అయిపోయినాయి. సో చూసారా చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి. సో అలానే ఇక్కడ టీ టైం కాబట్టి సో టీ కూడా పెట్టేశారండి. సో ఇంకా అలానే ఈవినింగ్ 4:30కి మేము ఇక్కడ మా టౌన్లో ఉన్న దాంట్లో జీవీ మాల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే టీ షర్ట్స్ అలానే నైట్ డ్రెస్ ప్యాంట్స్ అవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయంట. సో 3 కలిపి 1000 రూపీస్ అని చెప్పి ఉంది ఆఫర్. సో సరే చూద్దాంలే అని చెప్పి వచ్చాము. అసలు వచ్చిన కారణం ఏంటంటే కోన్ అయితే మాల్స్ ముందు పెడతారు కదా, సో మేము కోన్ పెట్టించుకోవడానికి అయితే వచ్చాము. బట్ ఇక్కడ ఆఫర్ ఉంది అని చెప్పి అయితే వచ్చి ఇక్కడ మా హస్బెండ్కి అయితే ట్రాక్స్ అలానే టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను నేను, ఆఫర్లో బాగున్నాయని చెప్పి. సో ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. సో ఎవరన్నా తాడేపల్లిగూడెంలో ఉన్న వాళ్ళు జీవీ మాల్కి అయితే వెళ్ళి విజిట్ చేయొచ్చు. సో ఒక 3 months అయిందంట స్టార్ట్ చేసి. సో నేను చెప్పాను కదా, సో మెహందీకి అయితే వచ్చామండి మేము. సో మెహందీ కూడా ఇక్కడ యాక్చువల్గా అయితే ఫుల్ బ్రైడ్కి పెట్టినంత మెహందీ పెట్టాలంటే 2000 అని చెప్పాడు. బట్ మేము సో ఇక్కడ మేము అరబిక్ స్టైల్లో పెట్టించుకున్నామండి. సో హ్యాండ్ 150 అన్నాడు, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి. సో మొత్తం 2 handsకి 300 అన్నాడు. ఓకే, నాట్ బ్యాడ్ అండి, బాగానే పెట్టాడు. సో మాకు 1/2 hourలో అయితే పెట్టేశాడు. ఇంటికి కూడా వచ్చేసామండి. సో కోన్ ఇంటికి వచ్చేటప్పటికి ఆరిపోయి కూడా అయిపోయింది. సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్న వర్క్ ఉందని చెప్పి ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్ ఏదో ఉంటే దాని దగ్గరికి అయితే వెళ్ళినామండి. సో నాకు చేసిన ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.